ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బుక్స్ అండ్ ఆథర్కి సంబంధించిన పార్ట్ 2 వీడియో కోడింగ్ రూపంలో చూద్దాము. సో మీకు ఈ వీడియో ఉపయోగపడినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇన్ ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్ విత్ లివింగ్ పుస్తక రచయిత. ఇన్ ఫ్రీ ఫాల్ మై ఎక్స్పెరిమెంట్ విత్ లివింగ్ పుస్తక రచయిత మల్లికా సారాభాయ్. ఈమె ఎవరంటే విక్రమ్ సారాభాయ్ ఉన్నాడు కదా, ఇస్రో ఫౌండరు, ఆయన కుమార్తె అనమాట. ఈజీగా ఎలా గుర్తుంచుకున్నామంటే సారా బాయ్ని బార్ అనుకుంటే సారా ఎక్కడ దొరుకుతుంది? బార్లో దొరుకుతుంది. సో ఫ్రీగా దొరుకుతుంది అంటే లేదు ఇదంతా ఫాల్స్ అని చెప్తుంది మల్లిక. సారా అనేది బార్లో దొరుకుతుంది కానీ ఫ్రీగా అయితే దొరకట్లేదు, ఇదంతా ఫాల్స్ అని ఎక్స్పెరిమెంట్ చేసి మరి చెప్తుందంటే ఎవరు? మల్లిక. సో అలా ఈజీగా గుర్తుంచుకుందాం. నెక్స్ట్ ద లైట్ వీ క్యారీ మిషెల్ ఒబామా. ఇక్కడ సెల్ అనుకుంటే కాసేపు మనం యూజ్ చేసే మొబైల్. మనం ఇప్పుడు ప్రతి మొబైల్లో కూడా టార్చ్ లైట్ అనేది అందరికీ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ద లైట్ వీ క్యారీ, మనం లైట్ని క్యారీ చేస్తూనే ఉన్నాం సెల్లో. మిషెల్ ఒబామా అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఏ వర్కింగ్ ఉమెన్ నోట్స్ ఆన్ వర్క్ లైఫ్ అండ్ లీడర్షిప్. ఆథర్ అరుంధతి భట్టాచార్య. వర్కింగ్ ఉమెన్స్ లైఫ్ ఎలా ఉంటుందంటే వర్క్ లైఫ్స్ అటు లీడర్షిప్ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. సో కొంచెం కష్టమే కదా, బట్ కష్టమే. వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని అన్నిటి కూడా బ్యాలెన్స్ చేయాలంటే కష్టమే. సో బట్ కష్టమే అయినప్పటికీ కూడా ఆమె ఒక నోట్స్ని తయారు చేసుకుందంట. ఎందుకు? ఈ వర్క్ లైఫ్ అండ్ లీడర్షిప్ రెండింటికి సంబంధించి ఎలా బ్యాలెన్స్ చేయాలని ఒక నోట్స్ తయారు చేసుకుని దాన్ని ఫాలో అవుతూ ఉంటుందంట. ఎవరు? అరుంధతి భట్టాచార్య. చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ అటల్ బిహారీ వాజ్పేయి. సాగరిక ఘోష్ ఆథర్. సాగరికను సముద్రం అనుకుంటే కాసేపు అటల్ బిహారీ వాజ్పేయిని కోల్పోయినందుకు సముద్రం కూడా ఘోషిస్తుందంట. ఆయన లేరు కదా ప్రస్తుతం. సో ఆయన కోల్పోయినందుకు సముద్రం కూడా ఘోషిస్తుంది, ఇంత మంచి ప్రధాని మన ఇండియా కోల్పోయింది అని. సో ఇక December 25 అనేది ఈయన బర్త్డే అనమాట. దానికి ఒక స్పెషాలిటీ ఉంది. గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుతారనమాట మన దేశంలో. భారత సుపరిపాలన దినోత్సవంగా December 25ను జరుపుతున్నారనమాట. నెక్స్ట్ యాక్చువల్లీ ఐ మేడ్ దెమ్ ఏ మెమోరియల్. నిజానికి నేను కలిశాను, నాకు గుర్తుంది అని చెప్తున్నాడు. ఎవరు? ఆథర్ వచ్చేసి గుల్జార్. ఈయన పూర్తి పేరు వచ్చేసి సంపూరణ్ సింగ్ కల్రా అనమాట. ఇది ఆయన పెన్ నేమ్ గుల్జార్ అనేది. ఎందుకు ఈ మాట అన్నాడంటే నిజానికి నేను కలిశాను, నాకు గుర్తుంది అని గుల్జార్ ఎందుకు ఆ మాట అంటున్నాడంటే ఈయనకు రీసెంట్గానే 2024లో జ్ఞాన్పీఠ్ పురస్కారం వచ్చిందనమాట. 2024లో జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది ఈయనకి. సో అప్పుడు జ్ఞాన్పీఠ్ పురస్కారం తీసుకోవడానికి ఎక్కడికి వెళ్తారు? ఆయన రాష్ట్రపతి భవన్కి వెళ్తారు కదా. సో న్యూఢిల్లీలో రాష్ట్రపతిని కలిశాను నేను అక్కడ అని చెప్తున్నాడు అనమాట. యాక్చువల్లీ ఐ మేడ్ దెమ్ ఏ మెమోరియల్, నాకు గుర్తుంది అని చెప్తున్నాడు గుల్జార్ గారు. సో అలా ఇదిగా గుర్తుంచుకుందాం. నెక్స్ట్ హోమ్ ఇన్ ద వరల్డ్ ఏ మెమోరియల్. ఆథర్ వచ్చేసి అమర్త్య సేన్. ఈయనకి తొలి భారతీయుడు అనమాట. ఆర్థిక రంగంలో నోబెల్ పొందిన తొలి భారతీయుడు అమర్త్య సేన్. ఎప్పుడు వచ్చిందంటే 1998లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఈయనకి ఆర్థిక రంగంలో. ఈ అమర్త్య సేన్ గారు అంటున్నారు ఏమని? నా జ్ఞాపకాలన్నీ కూడా, మెమొరీస్ అన్నీ కూడా ఎక్కడున్నాయంట? హోమ్లోనే ఉన్నాయంట, ఆయన ఇంట్లోనే. సో ప్రతి ఒక్కరికి కూడా అలానే ఉంటుంది కదా, మన పుట్టి పెరిగిన ఇంటిలో ఎన్నో జ్ఞాపకాలనే ఉంటాయి. సో అలాగే అమర్త్య సేన్ గారి కూడా హోమ్ ఇన్ ద వరల్డ్ ఏ మెమోరియల్, నా మెమొరీస్ అన్నీ కూడా హోమ్లోనే ఉన్నాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఈయన 1999లో భారతరత్న కూడా వచ్చింది ఈయనకి. నోబెల్ వచ్చిన నెక్స్ట్ ఇయరే భారతరత్న వచ్చింది, గుర్తుంచుకోండి ఇది కూడా. నెక్స్ట్ వై డోంట్ యూ కమ్ సూనర్. ఆథర్ వచ్చేసి కైలాస్ సత్యార్థి. ఇక్కడ సత్యార్థిని కాసేపు మనం విద్యార్థి అనుకుంటే కోడ్ చూద్దాము. వై డోంట్ యూ కమ్ సూనర్ అని ఎవరు అడుగుతారు? టీచర్ అడుగుతారు. ఎవరు లేటుగా వచ్చే విద్యార్థులనే కదా అడిగేది. సో అలా వై డోంట్ యూ కమ్ సూనర్, నువ్వెందుకు వెంటనే రాలేదు, తొందరగా రాలేదు అని విద్యార్థిని అడుగుతా అంటే అప్పుడు ఏదో ఒకటి చెప్పింటాడు అనమాట ఆయన. ఆథర్ వచ్చేసి కైలాస్ సత్యార్థి. సో ద డాన్సింగ్ గర్ల్ ఆఫ్ లాహోర్. ఆథర్ వచ్చేసి లూయిస్ బ్రౌన్. ఇక్కడ లూయిస్ బ్రౌన్ని లాస్ బ్రెయిన్లా అలా ఈజీగా గుర్తుంచుకుందాం కొద్దిసేపు కోడ్ రూపంలో. ఇక్కడ డాన్సింగ్ గర్ల్కి డ్యాన్స్ చేసి బ్రెయిన్ అంతా లాస్ అయిపోయిందంట. సో అలా ఈజీగా గుర్తుంచుకున్నాం. నెక్స్ట్ బీబీ మై స్టోరీ. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇక్కడ తన బీబీకి మరియు తన గురించిన ఒక స్టోరీ అనేది ఆత్మకథ అనేది రాసుకున్నాడు అనమాట. ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. ఈయన ఇజ్రాయెల్ ప్రధాని. బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని. బీబీకి మరి తనకు మధ్య జరిగిన స్టోరీని ఒక ఆత్మకథ రూపంలో రాసుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఎర్త్ గ్రంథ రచయిత ఎవరు? ఎమిలీ జోలా. ఎర్త్ అనేది మనకు జోల వాడుతుంది అని అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ త్రూ ద బ్రోకెన్ గ్లాస్. ఆథర్ వచ్చేసి టిఎన్ శేషన్. టి అంటే తిరువెల్లై,
ఏంటంటే నారాయణ అయ్యర్ శేషన్ పూర్తి పేరు. ఇది ఒక ఆటోబయోగ్రఫీ. ఈజీగా ఎలా గుర్తుంచుకుందామంటే ఇక్కడ శేషను ఒకరోజు తిరునాళ్ళకి వెళ్తే అక్కడ అందరు బొమ్మలు కొంటుంటే ఈయన గ్లాస్ కొన్నాడు. గ్లాస్ కొని తన ఇంటికి వెళ్ళే దారిలో వెళ్తూ ఉంటే అక్కడే అది పగిలిపోయింది అనమాట మధ్యలోనే. త్రూ ద బ్రోకెన్ గ్లాస్ టిఎన్ శేషన్. అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ నిలావు కుడిచ్చా సింహగల్ ఆథరు సోమనాథ్. మనకు టెంపుల్స్ ఉంటాయి కదా ఫేమస్, కేదార్నాథ్, బద్రీనాథ్, సోమనాథ్ అలా. సో ఇది ఒక ఆలయం అనుకుందాం, టెంపుల్ సోమనాథ్ ఆలయం అనుకుందాం. అక్కడ ఏంటంటే సింహాలు అనేవి ఫేమస్ అంట. సోమనాథ్ ఆలయంలో సింహాలు అనేవి ఫేమస్, సింహగల్. నెక్స్ట్ రతన్ టాటా ఏ లైఫ్. ఆథర్ వచ్చేసి థామస్ మాథ్యూ. ఇక్కడ మాథ్యూని మాతోనే అనుకుంటే కాసేపు. ఇక్కడ రతన్ టాటా అనే మంచి వ్యక్తి, ఆయన ఈ లోకంలో లేకపోయినప్పటికీ కూడా ఎప్పుడు మాతోనే ఉంటావు అని ఒక బుక్ రాశాడు అనమాట థామస్ మాథ్యూ. అంతే కదా, మంచి వ్యక్తులు ఎప్పుడు కూడా వారి జ్ఞాపకాలన్నీ కూడా మనతోనే ఉంటాయి. అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ వారియర్స్, జ్యోతి పుంజ్, కన్వీనియంట్ యాక్షన్స్. ఈ 3 యొక్క బుక్స్ ఆథర్ నరేంద్ర మోడీ. ఈజీగా ఎలా గుర్తుంచుకుందామంటే ఎగ్జామ్లో జ్యోతికి కన్వీనియంట్గా లేదంట. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఇన్విజిలేటర్గా రావడం జరిగింది. సో అందుకే ఎగ్జామ్లో జ్యోతికి కన్వీనియంట్గా లేదంట, ఎందుకంటే ఇన్విజిలేటర్గా నరేంద్ర మోడీ వచ్చారంట ఆ రోజు. నెక్స్ట్ ద ఇన్సైడర్, ద గ్రేట్ సూసైడ్ బుక్స్ ఆథర్ వచ్చేసి పివి నరసింహారావు గారు. ఎలా గుర్తుంచుకోవాలంటే ఇన్సైడ్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఇన్సైడ్ లోపల సూసైడ్ చేసుకుందాం అనే విధంగా ఉంటాయన్నమాట. అంటే అప్పుడు వచ్చిన కష్టాలను బట్టి సో ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు, సింహంలా బ్రతకాలి అని చెప్తున్నాడు ఎవరు, పివి నరసింహారావు గారు. సింహంలా బ్రతకాలి. నెక్స్ట్ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్, మొరార్జీ దేశాయ్ ఆథర్. ఇక్కడ ఆయన యొక్క లైఫ్ గురించి మొరబెడుతున్నాడు అంటే ఎవరికి, దేవునికి మొరబెడుతున్నాడు. ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ అని మొరార్జీ దేశాయ్ దేవునికి మొరపెడుతున్నాడు. అలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ గెట్టింగ్ ఇండియా ఏ బ్యాక్ ఆన్ ట్రాక్ రాసింది బుక్ ఎవరంటే రతన్ టాటా గారు రాశారు ఇది. ఇక్కడ ట్రాక్ అంటే రైల్వే ట్రాక్ అనుకుందాం. సో రైల్వే ట్రాక్ పైన వెళ్తూ ఉంటే రైలు వెళ్తూ ఉన్నప్పుడు అందరూ ఏం చేస్తారు, బయట ఉన్న వాళ్ళంతా టాటా చెప్తుంటారు. సో అలా గెట్టింగ్ ఇండియా ఏ బ్యాక్ ఆన్ ట్రాక్ రతన్ టాటా. నెక్స్ట్ ది స్కోప్ ఆఫ్ హ్యాపీనెస్, ది రెవల్యూషన్ ఆఫ్ ఇండియా విజయలక్ష్మి పండిట్. ఎలా గుర్తుంచుకుందాం అంటే ఇక్కడ హ్యాపీనెస్ అనేది రావాలంటే మన లైఫ్లో రెవల్యూషన్ చేయాల్సిందే, యుద్ధం చేయాల్సిందే అని ఎవరు చెప్తున్నారు, విజయం అనేది వస్తుంది అప్పుడు అని విజయలక్ష్మి పండిట్ చెప్తున్నారు అనమాట. మన లైఫ్లో హ్యాపీనెస్ అనేది రావాలంటే రెవల్యూషన్ చేయాలి, అప్పుడు మనకు ఖచ్చితంగా విజయం అనేది చేకూరుతుంది అని చెప్తున్నారు విజయలక్ష్మి పండిట్. ఇంకా కొన్ని ఉన్నాయండి. నెక్స్ట్ ఇది పార్ట్ 3 కింద చేయాలా లేదా అనేది కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఓల్డ్ అనమాట, కానీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఇది ఏపీజే అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ బుక్స్, ఇంకా కొంతమంది క్రికెటర్స్, స్పోర్ట్స్ పర్సన్స్ గురించి ఇవన్నీ ఉన్నాయన్నమాట, వాళ్ళ బయోగ్రఫీస్ అవన్నీ. సో మీ వీడియో చేయాలని అనుకుంటే కనుక చేస్తాను, లేదంటే లేదు. ఇవి జీకే బుక్లో కూడా ఉన్నాయి. లేదు మా దగ్గర ఉంది మేము చదువుకుంటామంటే వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాము. లేదు చేయాలంటే ఖచ్చితంగా వీడియో చేయగలుగుతాను, నేనైతే ట్రై చేస్తాను. ప్లీజ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.